ఎన్టీఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదా అందుబాటులో ఉంటుందా? ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానీ, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆచూకీ ఎక్కడా అని వెతుకులాటలో పడింది. నిజమేనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిజంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా ఆశ్చర్యకరం అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సబ్బండ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణలో ఉందా? ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందా? ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేస్తుందా, లేకపోతే మరెవరి కోసం పనిచేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించి మనం చాలా రకాలుగా కూడా చాలా ప్రభుత్వాలను చూసాం. ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత ఏది చంద్రబాబు ప్రభుత్వం కానీ, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దాని తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేటి రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేదా కేసీఆర్ కానీ, వీరందరి పరిపాలనలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అధికార యంత్రాంగం ఎంత చేరువలో ఉందా అంటే పిలిస్తే పలికే అంత చేరువలో ఉంది. కానీ ఈరోజు పిలిచినా పలికినా కూడా ఉలుకు పలుకు లేకుండా అధికార యంత్రాంగం ఉందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పరిగణనలు తీసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల కాలంలో ఓ వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష లేదు, ఓ విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష లేదు, ఓ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ మీద సమీక్ష లేదు. దాంతోపాటుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలు పేరుకపోతే కూడా ఎక్కడా కూడా కనీసం వాటి గురించి చర్చించేందుకు వీలు లేని పరిస్థితి ఉందో లేదా టైం లేదో అర్థం కాదు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్న ప్రజలకు సంబంధించి కూడా కనీసం అంటే కనీసం ఎందుకు స్పందించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. $1 మిలియన్ ప్రశ్నలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రజలను కూడా వీళ్ళు అదే స్థాయిలో కూడా వేధింపబడుతున్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్ళ ఆనందకరమైన ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకే కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ అంశాన్ని చూసిన తర్వాత మీరే మాట్లాడతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏది దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మాలని పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగుతుంది. రైతు బాగుంటేనే అన్ని వర్గాలు బాగుంటాయి అనేది మరో చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం బాగుంటేనే, ప్రజలు అంటే రైతాంగం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. అన్ని వర్గాలు కూడా దాని మీద డిపెండ్ అయ్యి పూర్తి స్థాయిలో కూడా సంపద సృష్టి అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ప్రజలు ఎందుకంత సానుకూలంగా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ఎందుకంటున్నారంటే, రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, దాంతోపాటు ధాన్యం కొనుగోలు కావచ్చు, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు కావచ్చు, వాటిని ప్రారంభించడం కావచ్చు, దాంతోపాటు రుణమాఫీ కావచ్చు, ఈ అన్ని అంశాలు, మద్దతు ధర, ఈ అన్ని అంశాలు క్రోడీకరించబడితేనే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా రైతులకు కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అనడానికి మూలమైన అంశాలు. కానీ ఈరోజు రేవంత్ సర్కారుకు సంబంధించి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? పూర్తి స్థాయిలో ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, ఇక్కడ 2 రకాల జీవితాలు కనబడతాయి. ఒకసారి మీరు అందరూ చూడండి, ధాన్యం కొనాలని ధర్నా చేస్తున్నారు. ఎక్కడ ధర్నా చేస్తున్నారు? వడ్ల కొనుగోళ్లలో సర్కారు పట్టింపు లేని తనంపై కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగారు. తెచ్చిన బస్తాలను దింపుకోవడంలో మిల్లులు ముఖం చాటేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా మాగునూరు మండలం గూడెబల్లూరులో జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లతోనే శుక్రవారం ధర్నా చేశారు. 2-3 రోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నామని కూడా మండిపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంది, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 6 కాలం పండించిన పంట, ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో కూడా పంట వేసేటప్పుడు అంటే విత్తేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా ఇవ్వలే. దాంతోపాటు పంటకు సంబంధించిన ఎరువులను సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించలే. దాంతోపాటు పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దిగుబడి వచ్చేటప్పుడు కూడా
అంటే దిగుబడి వస్తుంది, ఇంకొక తడి నీళ్ళంటే కూడా అందించని పరిస్థితి కనబడుతుంది. లేదా పూర్తి స్థాయిలో ఎరువులు అవసరం ఉన్నాయి అని కూడా చెప్పినప్పటికీ కూడా ఏది అందించలేదు ప్రభుత్వం. కానీ అన్నింటినీ తట్టుకొని రైతు పూర్తి స్థాయిలో పంటను పండించి ఆ పంటను మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తే కనీసం కొనుగోలు లేదు, లేదా మిల్లర్ల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు కొనేది లేదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ పడిగాపులు కావసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ తెలంగాణలో. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది? రైతునే పట్టించుకొని నాయకుడు ఉన్నప్పుడు, రైతునే పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నప్పుడు, రైతునే పట్టించుకొని అధికారులు ఉన్నప్పుడు ఇక వ్యవస్థలు, అధికారం, ప్రభుత్వ యంత్రాంగం అని మనం ఎలా మాట్లాడుకుంటాం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదండి. కనీసం అసలు పట్టించుకునే పరిస్థితులలో కూడా లేదు. రైతులను ఇంత ఆగం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే కనీసం ఎవరు పట్టించుకోరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మంత్రులందరినీ తలోదారి. కానీ రైతులకు సంబంధించి కనీసం వాళ్ళని పట్టించుకునే దాఖలాలు ఉన్నదా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇంకో చిత్రం చూడరు. ఇగో ఇది ఇక్కడ ఏది ధాన్యానికి సంబంధించి ఏంది వడ్లు కొనుగోలు కేంద్రాలలో తడిసిన వడ్లకు సంబంధించి ఒకసారి చూడు. ఇగో చేతిలో పట్టుకున్నాడు, ఆ చేతులలో దోషిట్లో పట్టుకుంటే పూర్తి స్థాయిలో వడ్లను ఎత్తితే నీళ్ళనే కారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. గురువారం రాత్రి శుక్రవారం కురిసిన వడగళ్ల వానతో కొనుగోలు కేంద్రాలు, కల్లాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాసుల నడుమ నిలిచిన వర్షపు నీరు అంచు కూడా ఒక్కసారి ఇక్కడ చూడు. ఇగో ఇది పరిస్థితి. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇదంతా పూర్తి స్థాయిలో వర్షపు నీళ్లతోని తడిసిపోయింది. ఇది కొనుగోలు కేంద్రాలండి. ఈ కు సంబంధించి వడ్లను సకాలంలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, లేదా అధికారులు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు బురదలో, నీళ్లలో, మట్టిలో పూర్తి స్థాయిలో వాళ్ళ వడ్లకు పూర్తి స్థాయిలో ఆటంకాలు ఎదుర్కొని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇక్కడ చూడుర్రి, తరలేని ధాన్యం తడిపిన వర్షం అంటూ కూడా చూస్తున్నాం. కల్లాల నిండా కర్షకుల కన్నీళ్ళే. అకాల వర్షంతో అన్నదాతల తీవ్ర నష్టం. చెడగొట్టు వానలతో ఆగమైన రైతాంగం. సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం. వరదలతో మునిగిన వడ్లను చూపుతూ కండ్లల్లో నీళ్లు తీసుకుంటున్న రైతులు. మామిడి, మిర్చి తోటలలో నేలరాలిన ఆశలు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వనపర్తి జిల్లా మార్కెట్ యార్డ్లో తడిసిన వడ్లు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో నిలిచిన కొనుగోళ్లు, ముంచిన వాన. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులు అరిగోసపడుతుంటే మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా చెడగొట్టు వానలు వారిని నిండా ముంచుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్న కాంగ్రెస్ సర్కార్ పట్టింపు లేని తనంతో ఆరుగాలం పండించే పంట నీళ్ల పాలై, నీటి పాయలై కల్లాలలో కర్షకుల కన్నీళ్లు పారవుతున్నారు. గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వర్షాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇది ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం ముద్దైన పరిస్థితి. ఇక మార్కెట్కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసిపోగా మక్కలు కొట్టుకుపోయాయి. కోతకొచ్చిన వరి పైరు నేలరాలింది. రాలిన మామిడికాయలను, ధ్వంసమైన బొప్పాయి తోటలను, తడిసిన మిర్చి బస్తాలను కొనుగోలు కేంద్రాలలో వరదకు కొట్టుకుపోయిన వడ్లను చూస్తే రైతులు కన్నీటి పర్యత్తమవుతున్నారు. ఇక ధాన్యం తెచ్చిన వెంటనే కూడా కాంటా వేసి కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరగకపోయి ఉండేదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సర్కార్పై మండిపడుతున్నారు. వడ్లపై కప్పేందుకు కనీసం టారిఫ్లను అంటే కవర్లను కూడా అందుబాటులో ఉంచడం లేదని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా సర్కారుకు సంబంధించి మనం తెచ్చుకున్న సర్కారు, మన మార్పుతో వచ్చిన సర్కారు ఎంత ఇబ్బందులు పెడుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా రకాలుగా అంశాలు ఉన్నాయి. ఒకటి, పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ, ఫస్ట్ క్వశ్చన్ ఇది. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ అగ్రికల్చర్కు సంబంధించిన మినిస్టర్ ఎక్కడ, మూడోది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎక్కడ, దాంతోపాటు ఏదైతే సహకార సంఘాలు, కొనుగోలు కేంద్రాలు ఇతరత్ర ఉంటాయో వీళ్ళందరూ కూడా ఎక్కడి వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన రైతులు పూర్తి స్థాయిలో అకాల వర్షాలకు కూడా అన్నింటికీ తట్టుకొని పంటలను పండిస్తే
చేతికొచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఇంతగా ఈ ప్రభుత్వానికి నష్టం ఏమొచ్చింది, కష్టం ఏమొచ్చింది, ఎందుకు అంత దుఃఖపడుతున్నది? అందాల పోటీల మీద మామూలు పెట్టే శ్రద్ధ మా రైతాంగం మీద ఎందుకు పెడతలేరు అనేది తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు. ఇది అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెస్తాయి? మరి ఈరోజు మా రైతులు ఆరుగాలం పండించి దేశానికి అన్నం పెట్టే మా రైతన్న పరిస్థితి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం పట్టించుకోకుంటున్నది? ఎందుకు ఇంత నిర్లక్ష్యమైన ధోరణి? అరే రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా ఆరుగాలం పండించి ఆ పంటను కొనుగోలు కేంద్రాలలో తీసుకొచ్చినా లేదా మిల్లర్ల దగ్గరికి తీసుకొచ్చినా కూడా మిల్లర్ల దగ్గరికి పోతే 3 రోజులైనా ముఖం చాటేస్తున్నారట. ఇటు కొనుగోలు కేంద్రాలలో పరిస్థితి ఇది. ఇక చూడు, ఇక ఏం చేయమంటావు రైతన్న? ఇక రైతన్న ఎట్లా బాగుపడేది? రైతన్న పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు విత్తనాలు కొన్నప్పుడు ఏదైతే విత్తనాలు కొన్నప్పుడు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా? లేదా పంటలు పూర్తి స్థాయిలో నాటేటప్పుడు అంటే పంటలు వేసేటప్పుడు రైతు భరోసా, రైతు బంధు ఇయ్యలే కదా? దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎరువులు కానీ దాంతో పాటుగా సకాలంలో నీళ్లు కూడా అందించిన పరిస్థితి కనబడ్డది. అన్నీ తట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఇట్లా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఈరోజు మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, అన్నదాతకు సంబంధించిన చర్చే కానీ ఇంకా వేరే చర్చ లేదు. అయ్యో రైతన్న నిండా ముంచిన అకాల వర్షాలు, వర్షం బీభత్సంతో నేలకొరిగిన వరిగి ఐకేపీ కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం, రోజుల తరబడిగా మార్కెట్లోనే వడ్లు, ఆంక్షలు లేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. 2-3 గంటల పాటు ఈదురుగాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. రైతన్నలకు కన్నీళ్లు మేల్చింది. మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన వడ్లు తడిసి ముద్దై వరదకు కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆరుగాలం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పంట పండిస్తే కొనే దిక్కు దివానా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి మార్కెట్లలో ఎదురు చూస్తుంటే వడ్లు కొనకపోవడంతో అకాల వర్షం కారణంగా తమను నిండా ముంచిందని పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారు. ఇక మహబూబాద్ జిల్లాలో కూడా కొత్తపేట, ఉప్పలపాడు, బయ్యారం గ్రామాలలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయామని రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? రైతులు పూర్తి స్థాయిలో కూడా అల్లాడిపోతూ ఉంటే రైతులకు సంబంధించి కనీసం వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందించలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి ఈ తెలంగాణలో? మా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? కొడుగుడు మీద ఈకలు వ్యక్తున్నదా? లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నదా? ఏడున్నదయ్యా ప్రభుత్వ యంత్రాంగం? ఏడున్నారయ్యా మీ అధికార యంత్రాంగం అంతా? ఏడవైంది మీ సమీక్షా సమావేశాలు? ఇవి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అల్లాడిపోతూ ఉంటే వాళ్ళకి సంబంధించి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉంటే కొనుగోలు కేంద్రాల వల్ల మిల్లర్ల వద్ద పూర్తి స్థాయిలో ఆ వేదనకు గురవుతూ ఉంటే వాళ్ళకి కనీసం ఆ కొనుగోలు చేయడానికి ఏం కష్టం వచ్చింది వీళ్ళకు? ఈరోజు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఇంకేం చేయాలి చెప్పుర్రు? ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపెడతా. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఇక మిగతా పార్టీని అంటే పక్కన పెడదాం, దాన్ని కాసేపు పక్కన పెడదాం. రైట్, ఒకసారి దాని గురించి మనం చర్చించాలి. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణలో అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గత ప్రభుత్వం టీఎస్ అన్నది, ఈ ప్రభుత్వం టీజీ అన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్లో అధికారంలో ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది స్టేట్లో అధికారం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఆ పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2 రాష్ట్రాలు, ఇంకొక రాష్ట్రంలో కూడా ఉన్నది కానీ అక్కడ ఆర్థిక మూలాలకు సంబంధించి లేని పరిస్థితి కనబడుతుంది. దాని చర్చ చెప్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది? బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి. ఈ 3 పార్టీలే కదా ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణలో ఏ పార్టీలు ఉన్నాయంటే టక్కున చెప్పేది, టక్కున నోటికొచ్చేది ఇది. ఇక మిగతా కమ్యూనిస్టు పార్టీలు అంటే అవి ఇప్పుడు పత్తకు లేవనుకో, వాటి విషయం సెకండరీ, వదిలేద్దాం. ఎందుకంటే ఒకనాటి కమ్యూనిజం వేరు, ఒకనాటి కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యాలు వేరు. ఈనాడు ఉన్న కమ్యూనిస్టు పార్టీలు
ఆ లక్ష్యాలను ముద్దాడే పరిస్థితులలో లేవు. అదంతా ఎట్లున్నదో మీకు తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ ఓ సభ పెట్టిందండి. ఆ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే అధికారంలో ఉంది కదా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక సభ పెట్టింది. దానికి పూర్తి స్థాయిలో సభకు సంబంధించి ప్రజలైతే పోతారు కదా, అది బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ సెకండరీ, వాళ్ళు సభకు పోతారు. ఒకవేళ ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చర్చించదలుచుకుంటే ఈ సభకు ఒక 500 ఇచ్చిర్రు అనుకో, లేదు 1000 రూపాయలు ఇచ్చిర్రు అనుకో, అంటే నిత్యం పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇల్లు గడవాలి కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు ఇస్తున్నాం అంటే సరే ఇంటికాడ ఖాళీగానే ఉన్నాం కదా, మేము చేసేదే ఉన్నది, మేము సభకత్తామని కొంతమంది వస్తాను. పార్టీ కార్యకర్తలు వేరు, పైసలు ఇస్తే వచ్చేటోళ్ళు వేరు. ఇది ఒక విషయం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సభ వచ్చింది అనుకో, ఇది అధికారంలో ఉన్నది కాబట్టి ఈ 500 లేకపోతే 1000 రూపాయలు ఇస్తామంటే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు, అవునా కాదా? లేదు ఫ్రీగా ఉన్నామంటే లేదు, కొంతమంది ఏంది ఈ పైసలకు అంటే అమ్ముడు పోనోళ్ళు ఉంటారు. ఏంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కేవలం పార్టీ ఎక్కడ సభ వచ్చినా జెండా దగ్గరికి పోవాలి, సభ దగ్గరికి పోవాలి, ఆడ నిల్చోవాలి, కూకోవాలి, ఏంది అక్కడికి వచ్చే ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుని కానీ ఆ పార్టీలకు సంబంధించి చూసే వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు అభిమానంతో కూడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు తెలంగాణలో అభిమానానికి సంబంధించి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ సభ పెట్టిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా, బీజేపీ సభ పెట్టిన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా, బీఆర్ఎస్ సభ పెట్టిన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సభకు పోతే తప్పు ఏమన్నా ఉన్నదా? లేదా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సభకే వేలు, బీఆర్ఎస్ సభ పెడితే ఈ 2 పార్టీలలో వచ్చి కార్యకర్తలే అనుకుందాం, వాళ్ళ పార్టీ నుంచి అయితే సస్పెన్స్ ఉండదు కదా. వాళ్ళకు నచ్చిలు వాళ్ళ ఊరు పక్కనో లేకపోతే గ్రామం పక్కనో ఇంకెన్నో పూర్తి స్థాయిలో సభలు సమావేశాలు పెడితే ఖచ్చితంగా గ్రామాల నుండి ఆటోలల్లో, ట్రాలీలల్లో, ట్రాక్టర్లల్లో, డీసీఎంలల్లో, బస్సులల్లో తరలి వేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ, ఏ గ్రామంలోనైనా ఎక్కడ సభ వచ్చినా. అయితే సభలకు పోయినంత మాత్రాన పూర్తి స్థాయిలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, అది న్యాచురల్గా జరిగేది. అభిమానంతో వెళ్ళే వాళ్ళు కొందరైతే ప్రభుత్వం యొక్క అరాచకాలను భరించలేక మాకు ఆ పార్టీ వస్తే బాగుండని వెళ్ళిపోయేటోళ్ళు మరికొందరు ఉంటారు. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఈ విచిత్రకరమైన వాదన చూడుర్రి. మీకు ఇక్కడ 2 వికలాంగులు కనబడతారు, ఒకసారి చూడుర్రి వీళ్ళను. ఏంటి, పెద్దోళ్ళకే ఇండ్ల పేదోళ్ళకి ఇవ్వరా, ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా నిలదీసిన గ్రామస్తులు, గ్రామ ప్రజలు, గ్రామాలలో నిరసన నిత్యం ఉదంతం ఏంది ఉధృతమవుతున్న ఆందోళన, అధికారుల నిలదీత, జీపీల ఎదుట ధర్నా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. రైట్, ఇది క్లియర్ కట్. ఏంది గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా పెద్దోళ్ళకే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలకే, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామంలో ఎవరైనా పెద్ద మనిషి ఉంటే వాళ్ళ సడ్డకునికో, బావకో, బామ్మార్దుకో, తమ్మునికో, అన్నకో లేదా దోస్తుకో వాళ్ళకు వీళ్ళకే మాత్రమే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదవాళ్ళు అంటే కనీసం గూడు లేని వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఈ గ్రామాలలో ఎక్కడ కూడా అంటే నిజమైన పేదలకు ఎక్కడ కూడా ఇస్తలేరు అనే వాదన బలంగా వినబడుతుంది. మీరు చాలా చోట్ల కూడా చూడండి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో అనుభవమైన అనుభవాలు కావచ్చు, దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు అనేక నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది మనం చూస్తున్నాం. ఇది క్లియర్ కట్. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చర్చించినా కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదలకు ఇస్తలేరని అర్హులకు సంబంధించి మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులము అని చెప్పుకునే వాళ్ళ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, బాధపడుతున్నాయి, రాస్తారోకో చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత ఘోరం అంటే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎన్ని రకాల ఆంక్షలు పెడతారు. నువ్వు నా పార్టీ జెండా కప్పుకోవాలి, నువ్వు నా పార్టీతోనే తిరగాలి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకో ఏది కండువా మెడలేసుకోవాలి, ఆ జెండా పట్టుకొని తిరగాలి, కాంగ్రెస్ పార్టీకి జై అనాలి, సీఎం రేవంత్ రెడ్డికి జై అనాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంది, నాకెంత ఇస్తావు, నీకు ఇల్లు ఇస్తే నాకెంత ఇస్తావు, నీకు నేను ఇల్లు ఇస్తా కానీ నాకేంటి. రెండోది, దాంతోపాటు కొన్ని వేధింపులు కూడా అక్కడక్కడ పేపర్లలో మనం చదివినాం. ఇవన్నీ పేపర్లలో వచ్చిన యథార్థమైన వాస్తవాలు. కానీ నిజానికి
ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి కింద సిఎస్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన వ్యవస్థకు సంబంధించి కలెక్టర్లను, ఎస్పీలను లేదా అధికారులకు సంబంధించి గ్రామీణ స్థాయి కానుండి మొదలు పెడితే సిఎస్ స్థాయి వరకు పూర్తి స్థాయిలో కూడా పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా గ్రిప్లో పెట్టుకుని ఎట్లా సంక్షేమ పథకాలను అంటే ప్రభుత్వం పెడుతున్న పథకాలను అందించాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఆ వ్యవస్థ అంతా పక్కకు జరిగిందో ఏమో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడాబాబులు అందరు దిగి ఇగో వీడు నావుడు, వీడు కాదు, వీనికి ఇయ్యద్దు అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపెడతా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే గిరినూరి ఇగో ఇక్కడ కనబడుతుంది కదా, బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్. ఆ దంపతులు ఇద్దరు దివ్యాంగులు. ఊరు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి. ఆసరా పెంచనే వారికి దిక్కు. ఇద్దరు పిల్లలతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేరు రాకపోవడంతో కిన్నుమన్నారు. తమకు ఇల్లు ఎందుకు రాలేదని స్థానిక కాంగ్రెస్ నేతను అడిగితే, నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కు ఎందుకు వెళ్ళినావు, బీఆర్ఎస్ వాళ్లకు మేము ఇండ్లు ఇవ్వం అని కరాఖండిగా చెప్పినట్టుగా దివ్యాంగ దంపతులు బొడిగే రేణుకా మల్లేశం ఆవేదన వ్యక్తం చేసిరు. ఇగో ఇది పరిస్థితి. ఏంది అంటే గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా సభలు సమావేశాలు ఏ పార్టీ వచ్చినా సర్వసాధారణంగా వెళ్తారు. అది అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, తోక పార్టీ అయినా, ఈక పార్టీ అయినా, ఏ పార్టీ అయినా. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రజతోత్సవ సభకు సంబంధించి ఈ తెలంగాణలో దాదాపుగా ఒక 10-15 లక్షల మంది అక్కడికి హాజరైన పరిస్థితి మనం చూసాం. ఆ సభకి ఇద్దరు కూడా దివ్యాంగులు వెళ్ళినందుకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమంటూ కరాఖండిగా చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సంక్షేమ పథకాలని పేదోళ్ళ ఇంట్లోకి పోతలు, సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంట్లోకి చేరుతున్నాయి. పోనీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు చేరుతున్నాయంటే అది లేని పరిస్థితి కనబడింది. అతి లేదు, గతి లేదు. నిజంగా వాళ్ళు కూడా లబ్ధి చేకూరుతున్నారంటే లేని పరిస్థితి. ఈ పెద్ద ఎవరో ఉంటారు కదా, పెద్దోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ సభకు పోతే ఇల్లు కట్ చేస్తారు. ఓకే, బీఆర్ఎస్ సభకు పోతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇల్లు కట్ చేస్తారు. ఇది క్లియర్ కట్. ఏమని చెప్పిళ్ళు, బీఆర్ఎస్ సభకు పోయినందుకే ఇల్లు కట్ చేసినామని చెప్పిండు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నేత. మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి మీ పార్టీలోకి వచ్చిల్లు కదా, మరి వాళ్ళని ఏం చేద్దామే? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పరుగో అని అధికారం రాగానే తెల్లారే కూడా దొనికెళ్ళి కదా, మరి వాళ్ళని ఏం చేద్దాం? అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సభలు సమావేశాలకు వెళ్ళిన దివ్యాంగులు, అర్హులైన బిడ్డలకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నదో ఒకసారి మీరే ఆలోచించండి. ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఏంటిది? ఘోరం కదా ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కనీసం ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఉన్నందుకు కేవలం బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇల్లు కట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ సభకు పోయినందుకు. అయ్యో, ఇది మన కాంగ్రెస్ యొక్క రజాకార్ల పాలన కంటే మించిపోయింది, నిజాం ప్రభు పాలన కంటే మించిపోయింది మన యొక్క కాంగ్రెస్ పాలన. మన కాంగ్రెస్ పాలన ఎట్లుంటుంది అంటే గట్టున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా గ్రూప్ 1 ఏంది, నిరుద్యోగులు నిత్యం పుస్తకాల పురుగులుగా మారిపోయిన వీళ్ళకి సంబంధించి ఎంతో కష్టపడి రాస్తే కేవలం ఒక సెంటర్లో మాత్రమే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పోటీ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణత కాదు, ర్యాంకుల మీద ర్యాంకులు వచ్చినాయి అనేది పంచాయతీ మొదలైంది. ఎగ్జామ్ రాసిన వారి సంఖ్య కంటే ఫలితాలు రిలీజ్ చేసిన వారిలో 10 మంది కొత్తగా ఎక్కడి నుండి వచ్చారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 1లో తప్పు మీద తప్పు, హైకోర్టులో వేడిగా వాదనలో మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం, విచారణ జూన్ 11కు వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు ఒక పొరపాటు అయితే ఎవరినైనా ఉపేక్షిస్తారా అని, కానీ ఒకదాని తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరీక్షలలో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1 పరీక్ష మామూలుగా లేదు. ఎందుకంటే ఇగో ఇక్కడ చూడు,
అక్కడ పరీక్ష రద్దు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇక గ్రూప్ 1 పరీక్షలలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. సర్టిఫికేట్ల పరిశీలన చేసుకోవచ్చని, కానీ నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. పునర్మూల్యాంకన కోరితే మార్కులు తగ్గిపోయాయని ఒకవైపు, మరో జాబితాలో ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాదన ప్రతివాదనలు కూడా ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా చేర్చినందుకు పూజితారెడ్డికి కూడా నోటీసులను జారీ చేస్తున్నట్లుగా తెలిపింది. టీజీపీఎస్సీ సమర్థత దారుణం. దేశంలో ఎక్కడైనా ఒక పరీక్షకు ఒకే హాల్ టికెట్ ఉంటుందని, కానీ తొలిసారి గ్రూప్ 1 పరీక్షకు 2 హాల్ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఈ చర్యకు టీజీపీఎస్సీ సమర్థించుకోవడం దారుణమని రచనారెడ్డి వాదించారు. హాల్ టికెట్ల నెంబర్ల మార్పు నుంచి కేంద్రాల ఎంపిక, ఎవాల్యుమెంటర్ల నియామకం వంటివి కూడా చేయడాన్ని కూడా ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించకూడదని చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసిన సంఖ్య మొదట ప్రకటించిన దాని తర్వాత వెల్లడించిన దానికి మధ్య సుమారు 1000 మందికి తేడా ఉంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న టీజీపీఎస్సీ చెప్తున్న వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న అక్కడికి నుంచి వేతనం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 40% మంది తెలుగులో, 10 నుంచి 12% ఉర్దూలో, మిగిలిన వారు ఇంగ్లీష్లో పరీక్ష రాశారని పూర్తి స్థాయిలో కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనం కోసం నియమించిన వారిలో తెలుగు ఎంతమందికి వచ్చన్న విషయాన్ని సర్వీస్ కమిషన్ వెల్లడించలేదని తెలిపారు. వాల్యుయేషన్ చేసే వారికి తెలుగు వస్తే సరిపోదని, తెలుగుపై పూర్తి ఆధిపత్యం ఉండాలని చెప్పారు. తెలుగు వారికి మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయో తేల్చి చెప్పాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు కూడా సీల్డ్ కవర్ సంబంధించి జవాబు పత్రాలకు ఏదైతే పూజితారెడ్డి అభ్యర్థి ఉన్నదో ఆమెకు సంబంధించి సీల్డ్ కవర్ల టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి మార్కుల జాబితాను, జవాబుల పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని చెప్పారు. వాటిని పరిశీలిస్తే పిటిషనర్లు అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఫోర్జరీ మార్కుల జాబితా సమర్పించాలని స్పష్టమైనందున కేసు పూర్వపరాలలోకి వెళ్లకుండా కేసును కొట్టివేయాలని కోరారు. గతంలో ఇదే హైకోర్టులో కొట్టివేస్తుందని గుర్తు చేశారు. పిటిషన్లపై విచారణ కావాలని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ వాదనలు హడావిడిగా పూర్తి చేసే అభ్యర్థులు తీరని అన్యాయం జరుగుతుందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇది మళ్ళొక్కసారి వాయిదా పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఈ వాయిదాకు సంబంధించి జూన్ 11కు వాయిదా. ఇక 3వ మూల్యాంకనానికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. కోటి మహిళా కళాశాలలో 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది, అదే కళాశాలలో 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే 32 మంది ఎంపికయ్యారని రచనారెడ్డి వివరించారు. మొత్తం 563 మందిలో సుమారు 12% మెయిన్స్కు అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. 2 సార్లు జరిపిన మూల్యాంకనంలో 15% తేడా ఉంటే 3వ మూల్యాంకనం జరిగిందని నిబంధనలో ఉందని కూడా జరుగుతుందని నిబంధనలో ఉందని కూడా గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్రూప్ 1 పరీక్ష ఏదైతే ఉందో దీని గురించి నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఏదైనా పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల జారీ, ఆ తర్వాత ఫలితాల విడుదల, ఆ తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఆ తర్వాత మనకు నియామక పత్రాలు సర్వసాధారణంగా ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే పోస్టులను అమ్ముకున్నారు కాబట్టి పోస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సంఖ్య ఏదైతే పరీక్ష రాసిన సంఖ్య కంటే అదనంగా ఎక్కువ మంది ఎక్కడి నుండి వచ్చారు అనేది చర్చ కొనసాగుతున్న తరుణం చూశాను. సో గ్రూప్ 1కు సంబంధించి వేడి చర్చ అయితే కొనసాగుతుంది. ఇది ఎంత దూరం దారితీస్తుంది, పరీక్ష రద్దయ్యే అవకాశాలు ఉంటుందా, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక దీంతో పాటుగా మరో అంశం మీరు హైదరాబాద్లో జీవిస్తున్నారా, లేదు పట్టణ ప్రాంతం కాకుండా గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్నారా, లేదు పూర్తి స్థాయిలో కూడా సిటీ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలామంది చెప్తారు. కొందరు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్కి వచ్చి పొట్టకూటి కోసం కూలీలుగా లేదా ఇతరత్ర ఉద్యోగాలు చేస్తున్న తరుణం మనం చూసాం. ఇక పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. మనకేమైనా ఆపద వస్తే
అంటే పూర్తి స్థాయిలో ఏదైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్ళడం కానీ, లేదా మనకి ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కానీ, ఈ ప్రభుత్వాలన్నీ పూర్తి స్థాయిలో మద్యం మీద నడుస్తున్నాయి అనేది వాస్తవమైన విషయం. ఒకప్పుడు 20,000 కోట్లు ఉండేది, ఆ తర్వాత 26,000 కోట్లు, ఆ తర్వాత 30,000 కోట్లు, ఆ తర్వాత 30,000 నుంచి 40,000 కోట్లకు మారిపోయిన పరిస్థితి అందరికీ తెలుసు. అంటే కేవలం మద్యం ఎజెండాగా జరుగుతున్న పరిస్థితులు మనం చూసాం. మద్యం మత్తులో జరిగే నేరాలను, ఘోరాలను కూడా మనం చూసాం. అయితే మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంబర్కే శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే దాని పరిధులు ఉంటాయో అక్కడ మద్యం టార్గెట్లు ఇచ్చి, ఇంతవరకు మీరు ఖచ్చితంగా కూడా మద్యం అమ్మాలి అంటూ మద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం కూడా మద్యం మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడుతూ ప్రభుత్వాలను నడిపిస్తున్న తీరైతే మనం చాలా స్పష్టంగా చూసాం. ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి గిడ జరిగిన విషయాన్ని చూడండి. భద్రత లేని భాగ్యనగరి హైదరాబాద్లో మహిళలకు భద్రత లేదు. మహిళలకు కాదు, మగాళ్ళకు కూడా భద్రత లేని పరిస్థితి ఉన్నది. ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే, ఒంటరిగా వెళ్తే భద్రత లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా చేద్దాం. కానీ కుటుంబంతో కూడా వెళ్తున్నప్పుడు భద్రత లేకపోతే, ఆకతాయిల వేధింపులు జరిగితే, నిజంగా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణలో రావడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఇది చూడురి. భద్రత లేని భాగ్యనగరి, కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేని పరిస్థితులు, భద్రతను గాలికి వదిలేస్తున్న సర్కారు, పూటకో చోట అఘాయిత్యాలు, కుటుంబంతో ఉన్న యువతిని వెంబడించి వేధించిన ఆకతాయిలు, నన్నే నీ భర్త అనుకో, ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ భర్త ఎదుటే భార్యకు వేధింపులు, బీరు బాటిలు పట్టుకొని అటకాయింపు, బేగంపేట నుంచి రహత్ నగర్కు వెళ్తుండగా వెంటపడి భర్తపై దాడి, ముగ్గురి అరెస్ట్, మధురానగర్లో ఠాణాలో కేసు నమోదు అంటూ కూడా చూడొచ్చు. ఇక నిన్న మొన్నటిదాకా మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే వణికిపోయిన నగరం ఇప్పుడు ఆకతాయిల వేధింపులతో నిత్యం వార్తలలో నానుతుంది. షీ టీంల నిఘాలు, పటిష్ట భద్రతా వ్యవస్థలోనూ మహిళలకు రక్షణకు కొత్త అర్థం చెప్పిన హైదరాబాద్ ఇప్పుడు అభద్రతతో తల్లడిల్లిపోతున్నది. కుటుంబంతో కలిసి బయటకు వచ్చిన ఓ మహిళను ఆకతాయిలు వేధించారు. ఇప్పటి వరకు ఇంటి వరకు కూడా వెంబడించారు. అడ్డొచ్చిన భర్తపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు వస్తారేమోనన్న జంకు కూడా లేదు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న వెరుపు లేదు. అంతా తమ రాజ్యం అన్నట్టుగానే చెలరేగిపోయారు. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఆకతాయిల మూకలకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? కామాంధులు బరితెగించేదాకా మన భద్రతా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు? ఏడాదిన్నరలో శాంతి భద్రతలు ఎందుకిలా తలకిందులయ్యాయి? దాంతోపాటు హత్యలు, అఘాయిత్యాలతో విశ్వనగరానికి రక్తపు మరకలు ఎందుకు అంటుతున్నాయి? భాగ్యనగరం ఇలా అభద్రతా నగరిగా ఎందుకు మారిపోయింది అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతున్నది. అంటే రోజుకో చోట మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నడి రోడ్డుపై హత్యలు చూసాం. ఆ తర్వాత మన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దాంతోపాటు ఇప్పుడు కుటుంబంతో కూడా బయటికి వెళ్ళినా కూడా రక్షణ లేదు. నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్తున్నానంటే, ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మా ప్రభుత్వాలకు చెప్తే చెవు మీద పేను కూడా వార్తలేదు. ఎందుకంటే మా ప్రభుత్వాలన్నీ కూడా నడిచేది కేవలం మద్యం మీదనే కాబట్టి. ఇగో ఇక్కడ ఏమున్నది? బీరు బాటిల్ పట్టుకొని అటకాయింపు చేసిళ్ళు, అడ్డుకున్నారట. బీరు బాటిల్ పట్టుకొని వేధిస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ బీరు బాటిల్ పట్టుకొని వేధిస్తున్నారట రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ గారు. మరి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. మీరు పూర్తి స్థాయిలో కూడా రెండు సందర్భాలను మనం చాలా లోతుగా చర్చిస్తాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్తున్న తరుణంలో, అది బండే కానీ, కారే కానీ, ఇతరత్ర కానీ, ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఉంటుంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే ఫోన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా నెంబర్ చూసుకుంటే టిక్ టిక్ అని ఒత్తుకుంటా, అది ఉన్నదా అటు సైడ్ జరపండి, ఆడ ఆల్రెడీ సిగ్నల్ పడుతుంది. ఇదొక విషయం. మళ్ళీ ఇట్లా చూసుకుంటా ఈ బండి మీద చలాన్ ఉన్నాయి, ఇది ఇటు జరపండి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నెంబర్ 1. ఇక నెంబర్ 2 మద్యం పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యానికి హానికరం అనేది తెలుసు. గతంలో నాటుసారా గుడుంబ అనేది భారీ స్థాయిలో అమ్మకాలు జరిగేది. దానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని మీద హుక్కుపాదం మోపిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు గ్రామాలలో నాటుసారా ఏరులై పారుతున్నది.
ఏరులై పారుతున్నది. రెండోది. ఇక మూడోది, మద్యం విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కూడా గుడి ముందు వైన్స్ ఉంటుంది, బడి పక్కన వైన్స్ ఉంటుంది. ఇండ్లల్లో మధ్యలో నివాసం ఉండే స్థానాలలో పూర్తి స్థాయిలో వైన్స్, బారు రెస్టారెంట్లు ఉంటాయి, పబ్బులు ఉంటాయి. ఇక గబ్బుల జోలి మన అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా పూర్తి స్థాయిలో మద్యం మత్తులో చేస్తున్న ఈ చిల్లర అల్లరి మూకలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి భద్రతా వైఫల్యం ఇంత స్పష్టంగా కనబడతా ఉంటే కూడా వీటి మీద చర్యలు ఉండవండి. అంటే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంచాలనే ఆలోచన ఉండదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఏమేం చేస్తున్నారనే ఆలోచనలో ఉంటారు తప్ప ఈ భద్రత మాత్రం ఉండదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఆనాడున్న షీటీమ్స్ ఏడివేని, ఆనాడున్న పెట్రోలింగ్ వాహనాలు ఏడివేని, ఆనాడున్న భద్రతనే నేడు ఉన్నది కదా. మరి ఇంత జరుగుతూ ఉంటే మనం ఎందుకు ఇంతలా పూర్తి స్థాయిలో కూడా భద్రతను గాలికి వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇంత జరుగుతూ ఉంటే కూడా పూర్తిగా కూడా భద్రత లేని తెలంగాణ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ పరిపాలన ఎవరు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన వారి యొక్క సారథ్యంలో నడుస్తుంది అంటే అది పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాదు, రిమోట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నదని గతంలో రాజకీయ పార్టీల విమర్శలు మనం చూసాం. ఈరోజు పూర్తిగా కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ పాలన బాబు బాటలో ఆయన కనుసైగళ్లలోనే కదులుతున్న ఫైలు. ఆంధ్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్లకు తెలంగాణ సీఎంఓలో స్టీరింగ్ పోస్టు. బాబు చెప్పిన వారికే మూసీ కాంట్రాక్టు, ఊరు పేరు లేని ఉరుసుతో ఒప్పందం. పీసీబీ అప్లెంట్ అథారిటీ చైర్మన్గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావు. ఇక నీటి సలహాదారు పోస్టు ఆంధ్ర ఐఏఎస్కే. ఇక మరొకరు మానవ హక్కుల కమిషన్ మెంబరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనసులే లేనట్టు, ఇక్కడ చదువుకున్నోళ్ళే లేనట్టు, ఇక్కడ సీనియర్ అధికారులే లేనట్టు పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిల్లుతున్నారు చూడు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. దీనికంటే మీరు రాజీనామా చేసి ఇంట్లో ఉన్నది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు అనుకో, గానే ఉండరు, ఇక రాజీనామా చేస్తే సరిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారులే లేరా అండి? తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం పోస్టులకు సంబంధించిన వాళ్ళే లేరా? తెలంగాణలో అసలు ఆఫీసర్లే లేరా? లేకపోతే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మహిళా కమిషన్కు సంబంధించో, మానవ హక్కుల కమిషన్కు సంబంధించో, లేకపోతే ఇతరత్ర రకరకాలు ఉన్నాయి కదా. అన్నిటి పోస్టులలో మన తెలంగాణ వ్యక్తులనే పెట్టాలి కదా. కొన్నింటికే పరిమితం చేసిన మరికొన్ని వాటిలలో పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏందండి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తుందా, లేకపోతే బాబు బాటలో నడుస్తుందా? రిమోట్ అంతా కూడా అక్కడే ఉన్నదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనే పోస్టు కోసం. ఈ నియామకాలన్నీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న ఉద్యోగులకు సంబంధించి మనోళ్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇచ్చుడైంది. మళ్ళా అలా రిటైర్డ్ అయిన వ్యక్తులకు కూడా ఇస్తాలు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా అబ్బాయి? తెలంగాణ ప్రాంత బిడ్డలను అవమానించుడు కాకపోతే, ఇక్కడి ప్రాంత అధికారులను అవమానించుడు కాకపోతే ఇంకేంటిది అంటున్నా. సీనియర్ అధికారులే లేరా? సీనియర్ అధికారులే లేరా అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సీనియర్ అధికారులే లేరా అండి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు ఇంకా కూడా మోకరిల్లిపోతున్నది అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇది. ఇంకా ఆంధ్రాకు సంబంధించిన అధికారులను నియమించడం ఏందని, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను నియమించడం ఏందని? తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు లేరా? ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం వీళ్ళే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థనే నడిపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుంది? ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇక దాంతోపాటు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గచ్చిన కంకణం గచ్చినే కట్టుకున్నాడు. ఒకసారి చూడురి, కేసీఆర్ పేరు తొలగించిన రేవంత్ సర్కార్. మిర్యాలగూడలో కళాభారతికి పేరు తొలగింపు. ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ దానిలో భాగంగా కేసీఆర్ పేరుతో ఉన్న పేర్లను
తొలగిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కళాభారతికి ఉన్న కేసీఆర్ను పేరును తొలగించినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం 10 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించారు. దీనికి కేసీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో భాగంగా కళాభారతికి ఉన్న కేసీఆర్ పేరును తొలగించినట్టుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పేరు తొలగింపుపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కళాభారతి ముందు బైఠాయించారు. కట్టడం చేత కాదు కానీ కేసీఆర్కి వచ్చిన వాటికి పేర్లు మారుస్తున్నారంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు చేతగాని దద్దమ్మలు సన్నాసులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికైనా చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని వెంటనే కేసీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే రేవంత్ సర్కారుకు సంబంధించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పింది. రేవంత్ సర్కార్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మేము చాలా స్పష్టంగా కూడా చేస్తా అని చెప్పారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తీయాలి. దాని పక్కనే ఉన్న సెక్రటరియేట్ తీయాలి. ఇక దాని పక్కనే పూర్తి స్థాయిలో కూడా ఏది ప్రజాభవన్ అదే ప్రగతి భవన్ అది తీసేయాలి. ఈ లెక్క చెప్పుకుంటూ పోతే జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు తీసేయాలి. దాంతోపాటు కమిషనరేట్లు తీసేయాలి. షానున్న ఇట్లా తీసేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటా చిల్లర బుద్ధులు కాకపోతే ఏందండి ఇది? 10 కోట్ల నిధులతోని సాంస్కృతిక కళాభవన్ ఏర్పాటు చేసి దానికి వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచి కేసీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఈరోజు కేసీఆర్ పేరే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారట. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఆడిపోయి భాస్కర్రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆడ కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని కేసీఆర్కు సంబంధించిన పేరు తొలగిస్తే పోతుందా? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్ ఎవరు తెచ్చిలు ఎవరి సారథ్యంలో ఏర్పడింది? 2001 నుంచి ఎవరు పోరాటం చేసిలు? 2014 వరకు ఎవరు చేసిలు? 2009లో ఏం జరిగింది? ఆమరణ నిరాహార దీక్ష ఎవరు చేసిలు? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం ఎక్కడి నుండి వచ్చింది? మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళని ఏడదీసేస్తారు. మీ వల్ల అవుతుందా? మీ వల్ల అవుతుందా అంటున్నా. ఏం చేస్తారు మీ వల్ల? మహా అంటే ఈ పేర్లు తొలగిస్తారు. ఎన్ని రోజులు మీ ఈ అరాచకం? ఇంకొక రెండేళ్ళు ఉంటుంది. తర్వాత మొదలయ్యే కథ చూస్తారా? ఈ చిల్లర బుద్ధులు కాకుండా కేసీఆర్ ఆనవాళ్ళు అరే కేసీఆర్ పుణ్యం వల్లనే కేసీఆర్ బ్లెస్సింగ్ వల్లనే కేసీఆర్ ఆశీర్వాదం వల్లనే యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తెలుసా? ఈ ప్రత్యేక తెలంగాణ రాకపోతే అసలు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే ఎవరు? ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అసలు? ఈ రేవంత్ రెడ్డి ఎవరు? ఈ కథ ఏంది? ఏం కథ అనేది కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా గిడి ఇంకొక అంశం ఉన్నది. ఇక మా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక ఏ తలకాయ ఏడబెట్టుకుంటారో నాకు అర్థమవుతుంది. అంటే పైకి చూస్తారా కిందికి చూస్తారా నేలకే చూస్తారా అనేది డౌటు. ఒక్క ఏపీకే 9,000 కోట్ల నిధులు ఇచ్చాం. నెంబర్ 1 నగరంగా అమరావతి అవుతుంది. ప్రతి ఆంధ్రుడి కళ నెరవేరుతుంది. 70కి పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. రక్షణ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తున్నాం. జూన్ 21న మళ్ళీ ఏపీకి వస్తా యావత్ ప్రపంచం మన వైపు మాట్లాడుకునేలా చేయాలి. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మోదీ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ కూడా మరి గుజ్జిగుర్రానికి పనిలేదు అవుతాలో లేకపోతే ఏం చేస్తాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏంది పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గలం లేదు, తెలంగాణ బలం లేదు, తెలంగాణకు సంబంధించిన గలం ధలం బలం ఎక్కడ కనమలే, గలం ధలం బలం ఏడ కనమలే పార్లమెంట్ సాక్షిగా. ఈరోజు ప్రధాని మోడీ సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినామని చెప్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని తెచ్చిళ్ళు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరినీ అడుగుతున్నా, గుండు సున్నా కాకపోతే ఏంది మీరు తెచ్చింది? మన పార్లమెంట్లో తెలంగాణలో బడ్జెట్ విషయంలో తెలంగాణ పదం ఎక్కడన్నా వినబడ్డదా అసలు? మళ్ళీ ఏది పంచుకున్నట్టుగా మీకెనిమిది మాకెనిమిది లేదా మీకు 10 మాకు 10 అన్నట్టుగా కాంగ్రెస్ లోపాయికార ఒప్పందంతో చేసుకున్నది. ఈరోజు 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి. మన దగ్గర ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? మన దగ్గర ఉన్న 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా?
పక్కన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినామని ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి దాని సంగతి ఏంది అంటున్నా. 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిల్లట, దాని సంగతి ఏంది? దీని గురించి ఏమన్నా చర్చిస్తారా? చర్చించరు. మనకెందుకు అనే కాడికి పోతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, కృష్ణా జలాల వాట కోసం కొట్లాడాలి, యథాతథంగా కొనసాగితేనే మనకు నష్టం. పాలమూరు ప్రాజెక్టు 90% అయింది, ఇక సాగతీత కోసమే మంత్రి ఉత్తమ్ పర్యటన. 10% పనులు 2 ఏళ్ల గడువు ఎందుకు? పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పనులు చేపట్టకపోవడం మాతృద్రోహం. నీళ్ళు ఇవ్వక పంటలు కొనక రైతుల ఇబ్బందులు, రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఏది కాళేశ్వరంపై రేవంత్ కుట్ర, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం బలిపెట్టారు. ఉత్తమ్ రేవంత్వి గ్లోబల్ ప్రచారాలు, నీళ్లపై సోయి లేకుండా మాట్లాడుతున్నారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రతిపాదన. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ పేరుతో 2,700 కోట్లు కాంగ్రెస్ దోచిపెట్టింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కృష్ణా నీళ్లు వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం. అడ్వైజర్లు అడ్వకేట్లుగా తెలంగాణ ద్రోహులు. కాళేశ్వరం వాస్తవాలు వక్రీకరణలు పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సిన 3 విషయాలు. మన రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చర్చించండి, లోతుగా ఎక్కడికైనా చర్చించండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం నీళ్లు, ఈ తెలంగాణలో నీళ్లు ఏ నదుల ద్వారా వస్తున్నాయి, ఆ నీళ్లను ఏ ప్రాజెక్టుల ద్వారా నింపాలి, ఆ ప్రాజెక్టులతో నింపిన నీళ్లను ఏ జిల్లాలకు పంపించాలి, ఎక్కడ మంచినీళ్లకు వాడుకోవాలి, ఎక్కడ సాగునీళ్లకు వాడుకోవాలి, మొత్తం ప్రాజెక్టులన్నీ, దాంతోపాటు ఏపీకి తరలిపోతున్నాయన్ని, సముద్రం పాలవుతున్న నీళ్ళేవని, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు అంటే ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లు, దాంతోపాటు అన్ని నదులకు సంబంధించి దానికి ఒక చర్చ పెట్టుర్రు. నాకేం తెలియదు, నేను పోతున్నా అంటారు కాంగ్రెస్ పార్టీలు. నిజంగా నీళ్ల గురించి తెలంగాణలో తెలిసిన రాజకీయ నాయకులను గిట్ల ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గిట్ల పూర్తి స్థాయిలో అవగాహన రాయిత్యం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో. పూర్తిగా కూడా మీరు వాళ్ళని అడుగుర్రి, పూర్తి స్థాయిలో మీకు నీళ్ల గురించి తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసా, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, రంగనాయకు సంబంధించిన రిజర్వాయర్లు, కాలువలు ఇవన్నీ తెలుసా? లేదు. శ్రీశైలానికి సంబంధించో, లేకపోతే నాగార్జున సాగర్కో, లేకపోతే గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాటికో ఏమన్నా తెలుసా అని అడుగుర్రి. తెలుసా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీరు ఎన్నరు. కాళేశ్వరానికి సంబంధించి అద్భుతంగా హరీష్ రావు అక్కడ 24 గంటలు డే అండ్ నైట్ ఉండి పూర్తి స్థాయిలో పగలు రాత్రి అక్కడ ఉండి ఆ పనులను చాలా త్వరగా కూడా పూర్తి చేసిండు హరీష్ రావు. కేసీఆర్ సారథ్యంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఒక భగీరథ ప్రయత్నం మొదలుపెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి హరీష్ రావు అక్కడ పూర్తి స్థాయిలో ఆయుధం లెక్క పనిచేయించి ప్రాజెక్టును పూర్తి చేయించిండు. మనకు అసలు కరువు అనేదే రాదు, ఒకవేళ కరువు వచ్చినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మనల్ని కాపాడుతుంది అని చెప్పిండు కేసీఆర్, హరీష్ రావు. ఇవాళ ఈ ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితేంది, ఏ ప్రభుత్వం అయితేంది, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఉన్నా ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసమే కదా. కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఆ సోయి లేదు, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొమ్ముతోనే కదా కట్టింది, వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళ జేబులకెళ్ళి కాదు కదా. మరి ఆ ప్రాజెక్టుని ఎవరి కోసం వినియోగించాలి? ప్రజలకు వినియోగించాలి కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇంత బాధ అంటే, ఈ నీళ్ళు వస్తున్నాయి, ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పలానా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వస్తుంది కాబట్టి ఈ పేరంతా కేసీఆర్కు పోతుంది అనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇంకేమీ లేరు. ఇది వాస్తవమైన విషయం. ఇది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నది అనేది అక్షర సత్యం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం, ఇది స్పష్టం, సుస్పష్టం. కాళేశ్వరాన్ని పడాబెట్టడంతో పాటుగా కొన్ని ప్రాజెక్టులను పడాబెడుతుంది కావాలని. ఆ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకుంటే తెలంగాణలో ఎండాకాలం వర్షాకాలం అనే తేడా ఉండదు. మనకు నీళ్లు ఎప్పటికీ కూడా మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వాడుకోవచ్చు. అందుకే ప్రాజెక్టుల మీద అవగాహన ఉండాలి కదా ఫస్ట్. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి పోదాం. భూభారతి, ఏది ధరణి పేస్లో భూభారతి వచ్చిందండి. భూభారతితో సమస్యలు తీరైన విధి విధానాలపై వివరంగా చెప్పేవారెవరి
అవగాహన సదస్సులలో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలుబుచ్చిన రైతులు, నివృత్తి చేసుకోలేకపోతున్న తహసీల్దార్లు, ఆ సందేహాలకు పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా? ధరణి రికార్డే భూభారతిలో ఉంది కదా, ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది? ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాల పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా? పాస్ పుస్తకాలు ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా? రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలు ఇవి. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి 10 ఉన్నాయి. వాటిపై కొత్త చట్టంలోని నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? అనేక సందేహాలపై పూర్తి స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంతమంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయానికి వెళ్తుంటే అసలు చట్టం అమల్లో లేదు, 4 మండలాలలో మాత్రమే ఉంది. అమల్లోకి వచ్చాక రండి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విన్నారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఏంది మన ధరణి పోయిన తర్వాత భూభారతి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు అంగరంగ వైభవంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసి ప్రారంభించారు. కానీ భూభారతి మీద $1 మిలియన్ ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ పోయి తహసీల్దార్ని అడిగితే ఇవి కొన్ని మండలాల్లో మాత్రమే అమల్లో ఉన్నాయి, పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన అన్నీ కూడా వచ్చిన తర్వాత వివరంగా మేము చెప్తాం, మీరు అప్పుడు రారి అని చెప్తారట. ఇది మన కాంగ్రెస్. ఇక దాంతోపాటుగా నిన్న మన రేవంత్ రెడ్డికి చిర్రెత్తింది, కోపం వచ్చింది. ఏం చేసిండు అనేది కూడా మీరు కూడా చెప్పాలి. ఒక్కసారి ఎనుర్రి. 17 నెలల్లో ఏం చేశారు? ఎన్ని గ్రామాలలో పర్యటించారు? మొదలైన నియోజకవర్గాలలో రివ్యూ. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో భేటీ పూర్తి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఆరా. ఒక్కొక్కరికి విడివిడిగా సమావేశం. త్వరలో సెగ్మెంట్ల వారీగా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సమీక్షలు ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో ఏ పనులు చేస్తారని, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేస్తారని ఆయన ఆరా తీశారు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏమేం కార్యక్రమాలు చేపట్టారనే వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారని జపాన్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. రాబోయే 3 ఏళ్లలో ఏం కావాలో చెప్పండి, రానున్న 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కోరినట్టుగా సమాచారం. అలాగే పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ముఖాముఖి సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా తమకు తెలిసిన వాటి మీద దృష్టి పెడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్టు. సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా 17 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, పథకాలు అమలు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం తరపున ఇన్ని కార్యక్రమాలు చేశాం, మీరు ఏం చేశారో చెప్పండి. ప్రభుత్వ ప్రచారం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా? ఎన్ని గ్రామాలలో సభలు, సమావేశాలు నిర్వహించారు? ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు? పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగులు జరిపారనే వివరాలపై పేపర్పై రాసివ్వాలని కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. ఇగో మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిండంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే రివ్యూ మీటింగులు పెట్టిండట. అయితే కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని సూచించినట్టుగా తెలుస్తుంది. జూన్ 2 అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని, ఆ తర్వాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం, కొత్త పనులు ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు కథ ఇది. విషయం ఏంది? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సరంగా నియోజకవర్గాల మీద ప్రేమ ఎందుకు వచ్చిందనేది ఆరా తీసే ప్రయత్నం ఇది. అసలు విషయం ఏంటంటే, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఏమున్నది? 17 నెలల్లో ఏం చేశారు, ఎన్ని గ్రామాలలో పర్యటించారు, ఎన్ని సభలు పెట్టారు, ఎన్ని సమావేశాలు అయ్యారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూకబెట్టుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఒకటే ప్రశ్న, ఇగో నాకు పెండింగ్ బిల్లులు గింత రావాలి, ఇగో ఈ కాంట్రాక్టర్లకి ఇవి చెల్లించండి అని పెడతా. అవి పక్కన పెట్టాయా నాయన,
నీ నియోజకవర్గంలో, నీ మండలాలలో, నీ గ్రామాలలో ఎన్ని గ్రామాలు తిరిగాను, ఎన్ని ప్రచారాలు చేసాం, ఎన్ని పథకాలు కొత్త పథకాలకు సంబంధించి అమలు చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి గారు అడిగారు. ముఖ్యమంత్రి గారు అడిగితే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? వాటి కోసం ప్రభుత్వానికి సంబంధించిన గిన్నె నిధులు కూడా కేటాయించినాం కదా, ఏం చేసినామయ్యా ఎమ్మెల్యేలు అంటే బిక్క మొఖాలు ఎత్తారు. ఎందుకంటే ఏం చేయలేం. దీని యొక్క ప్రణాళిక ఏంటంటే గత ప్రభుత్వం ఏమైనా పెండింగ్ పెడితే వాటిని పూర్తి చేయడం, ఇప్పుడు కొత్తగా పనులను ప్రారంభించాలి. కొత్తగా పనులను ప్రారంభించాలంటే ఇప్పుడు ఒక పలానా వాడ ఉంది, ఆడికి పోయి మీకు సీసీ రోడ్ ఎత్తా, లేదా మీ వాడకు గిన్ని ఇంద్రం ఇల్లిత్తా, లేదా మీ గుడికానో బడికానో గింత జాగిత్తా, లేదా గిని ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఇట్లా అభివృద్ధి చేస్తా అని చెప్తారు. చెప్పినాక ఏం చేస్తాను ఆయన పూర్తిగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయి కదా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల, మీరు మాకు ఓటేత్తనే గివి చేస్తా. ఇది అల్టిమేట్గా జరగబోయే కథ. ఈ కథ కోసమే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరొక కొత్త ఎపిసోడ్ మొదలైంది తెలంగాణలో. ఈ ఎపిసోడ్ ఏంది? స్థానిక సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి, తప్పదు కాబట్టి, స్థానిక సంస్థల గెలుపు అనేది వాళ్ళకు కావాలి కాబట్టి దానికోసం కొత్త ఎపిసోడ్ మొదలైంది. ఆ కొత్త ఎపిసోడే 17 నెలల కాలంలో మా ఎమ్మెల్యేలు ఎన్ని గ్రామాలలో పర్యటించారు, గ్రామ సభలు ఎన్ని పెట్టారు, ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఏమేం చేస్తున్నారనే ఎపిసోడ్కు సంబంధించిన చర్చ జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు వచ్చే టైంకి అన్నిటినీ కూడా వాగ్దానాలు చేసి పెట్టి, ఆ వాగ్దానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్ఫెక్ట్గా ఆ వాగ్దానాలు నెరవేర్చాలి. అంటే మీరు మాకు ఓటేస్తేనే మేము పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం, లేకపోతే వెయ్యం, పనులు అభివృద్ధి చెయ్యం. ఒక బ్లాక్మెయిలింగ్ ఇదే జరగబోతుంది. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల రివ్యూ ఏదైతే ఉందో, ఈ ఎమ్మెల్యేలు 17 నెలల కాలానికి సంబంధించి ఇక్కడ కాంట్రాక్టర్ల బిల్లులే చెల్లించలేక మీరు వీళ్ళు కొత్త పనులు చేస్తారంటే మీరు నమ్మేరు. పుసుకున కనుక మీరు నమ్మితే మాత్రం ఆగమైపోతారు. పైలో నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి బిడ్డకు చెప్తున్నా, 17 నెలల కాలంలో వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే, ఏం చేసిండని ఎమ్మెల్యే గ్రామాలలో పోతాడు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిల్లా, రేషన్ కార్డులు ఇచ్చిల్లా, లక్ష ఉద్యోగాలు ఇచ్చిల్లా, వృద్ధాప్య పెన్షన్లు పెంచిల్లా, రైతు భరోసా ఇచ్చిల్లా, రైతు బీమా ఇచ్చిల్లా, లేకపోతే రైతు రుణమాఫీ చేసిల్లా, ఏం చేసిల్లని పూర్తి స్థాయిలో కూడా చెప్తారండి? ఆలోచించండి. తెలంగాణ ప్రాంతం మరో కొత్త ఎత్తుగడతోని తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి కాంగ్రెస్ మరో కంకణం కట్టుకున్నది.